నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ వారికి ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ యువతకు ఆదర్శమని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. లోకేష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ఓటు హక్కు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మరియు విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం అంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేయాలని తలుచుకుంటే ఆయన నిడారంభరంగా వద్దు, పేదలకు ఏదైనా సేవ చేసే కార్యక్రమాలు మాత్రమే చేపట్టండి, పెద్ద ఎత్తున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దు అని మా పై ఆఫీసుల నుంచి మాకు ఆదేశాలు రావడం జరిగింది. ఇవాళ చూసుకుంటే ఇప్పుడు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనే యోచనలో ఇవాళ కూడా ఆయన అదే పనిలో ఉన్నారు. దావోస్ ఈ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఆయన సారథ్యం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరం. మునుముందు ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచి కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ షిరిడి సాయిబాబా దయ వల్ల ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ఎత్తుకి మన భారతదేశ చిత్రపటంలో నెంబర్ 1 స్థానానికి నిలపడానికి ఆయన కృషి చేయాలని, ఆయన సారథ్యంలో మనం తప్పకుండా ఆ స్థానానికి చేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై విపిఆర్, జై లోకేష్ బాబు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు యువగలం రథసారథి, తెలుగుదేశం పార్టీ దళపతి, ఐటీ శాఖ మాత్యులు, విద్యాశాఖ మాత్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందుకూరుపేట మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందుకూరుపేటలోని ఇక్కడ ప్రైమరీ సెంటర్లో, హాస్పిటల్లో ఇక్కడ అందరికీ వారి యొక్క పుట్టినరోజును పురస్కరించిన సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు నిండు 100 ఏళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి కొత్త దిశ చూపించే దానికి ఈ యొక్క ఇంకొక 30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంగా వెలుగొందేదానికి అతనికి భగవంతుడు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు 100 ఏళ్లు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళనై ఈరోజు మధ్యాహ్న భోజనం అయితేనేమి, విద్యార్థులకి వివిధ వసతులు అయితేనేమి, వారి యొక్క విద్యా బోధన మెరుగుదలలో వారి యొక్క చేసే కృషిని ఈరోజు సందర్భంగా కొనియాడక తప్పదు. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి కంపెనీలు కూడా తొంగి చూడని పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో మునిగిపోయిన ఈ సందర్భంలో గత పాలకుల వాళ్ళ యొక్క చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా, విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా ఇటువంటి కంపెనీలు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు కన్నెత్తుని చూడని పరిస్థితిలో ఈరోజు ఐటీ శాఖ మంత్రులుగా ఈరోజు వారు తీసుకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అనేక కంపెనీలు 20,000 కోట్లు పెట్టుబడులు మేము పెడతాము, ఆంధ్ర రాష్ట్ర బాధ్యత మాది, ఆంధ్ర రాష్ట్రాన్ని
అగ్రగామి రాష్ట్రాల్లో ఒక ఉన్నటువంటి భారతదేశంలో 2-3 రాష్ట్రాలు వాటి సరసన ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో మా యొక్క కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ బాబు ఎదగాలని, భవిష్యత్తు భావి ముఖ్యమంత్రిగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి వారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని కూడా భవిష్యత్తులో కోరుకుంటూ వారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న తండ్రికి తగ్గ తనయుడిగా, యువతకు ఆదర్శంగా, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, యువనేతగా రాణిస్తూ, కార్యకర్తలను, పార్టీ నాయకులను 2 కళ్లుగా ఆదరిస్తోన్న మా యువ కిరటం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్.